రిచ్గా వెళ్తేనే సెట్లో గుర్తిస్తారు, మళ్ళీ ఆటోలో వెళ్తే గుర్తించరు. అదొకటి ఉంది. ఆ రిచ్గా వస్తే ఆర్టిస్టా శిరీష, మళ్ళీ అలా అన్నా నాకు అవకాశాలు వస్తాయి అయితే రావు. అలా అనేసి ఫైనాన్స్ మీద గట్ట తీసేసుకున్నాను, కార్లు కట్టాను, హీరో. అప్పుడు అవన్నీ అవకాశాలు కూడా అప్పుడు ఉన్నాయి కాబట్టి నేను చేయగలిగాను. అదే అవకాశాలు ఇప్పుడు కూడా రొటీన్లో ఉంటే, నాకు చిన్న చితక చేసుకుంటా ఉంటే, నాకు ఈ రోజు నాడు ఈ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం నాకు లేదు ఇండస్ట్రీని. కానీ అంతే ఉంది. అలాగే అమ్మ వేసుకోవడం, ఈరోజు ఫైనాన్షియల్గా కొంచెం ట్రబుల్ పడుతున్నాను. అన్నీ అసలు చాలా టూ మచ్ అండి ఇండస్ట్రీలో, చాలా బ్యాడ్. నేనే చెప్తున్నా, నేను వచ్చి ఎంతో హ్యాపీగా వచ్చాను నేను ఇండస్ట్రీలోకి. ఈ రోజు నాడు ఎడుతున్నాను, దీనంత బ్యాడ్ లేదు, గుర్తించట్లేదు. పక్కలో వస్తే పడుకుంటే క్యారెక్టర్ ఇస్తారా, పడుకుంటే దాన్ని ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. అది చీటింగే, ఆ బతుకు అంతే. చాలా టూ మచ్ ఇండస్ట్రీకి. చాలా మంచి వాళ్ళు అంటే అట్లా మిమ్మల్ని చేసిన వాళ్ళు ఎవరైనా ఒక పేరు చెప్పగలరా? అంటే ఎందుకు అంటున్నానంటే, ఎవరన్నా ఒకరు బయటకు వస్తే అట్లాంటి వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి జరుగుతున్న నష్టాన్ని పూడ్చే అవకాశం ఉంటుందేమో. ఉన్నారండి, డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్సే ఉన్నారు. అవునా? ఉన్నారు. ఇప్పుడు లీడ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవునా? ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. క్యారెక్టర్స్ ఇస్తానని ఇవ్వకపోవడం, వాడుకోవడం. ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళకి శిరీష అప్పట్లో పిల్ల లేదా? పోనీ ఏమన్నా గ్లామర్ లేకోకుండా ఏదైనా ఉందా శిరీష? లేదు కదా. ఆర్టిస్ట్ అన్న తర్వాత ఖాళీ రిప్పిన వాళ్ళు కూడా ఆర్టిస్ట్ చేయొచ్చు. నూతన్ ప్రసాద్ గారు చేయలేదా? చక్రాల కుర్చీలో కూర్చొని 200 సినిమాలు చేశారు మహానుభావుడు. ఎందుకని అప్పట్లోని ఇండస్ట్రీలోని దేవతలు దేవుళ్ళు ఉండేవారు కాబట్టి అంత అవకాశాలు ఇస్తుందో చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు దేవతలు కనుమరుగైపోతున్నారు, దయ్యాలే సంచరిస్తున్నారు ఇండస్ట్రీలో. తోడేళ్ళ పీక్కు తినేయడం ఆర్టిస్ట్ వచ్చారా, ఓకే వస్తాదా, ఇస్తావా, క్యారెక్టర్ కమిట్మెంట్ ఇస్తావా, నువ్వు ఇస్తే క్యారెక్టర్ ఇస్తారు. మళ్ళీ ఇప్పుడైతే కొత్తగా రూల్స్ వచ్చిన అగ్రిమెంట్లో కూడా మెన్షన్ చేయడం మ్యాటర్. ఆ ఆర్టిస్ట్ ఏమైనా పారిపోతుందానో ఏమో, మరి లేకపోతే ప్రామిస్ చేసి చేదేమో. అమ్మాయి ఎప్పుడైనా ప్రామిస్ చేస్తే మాట మీద ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది ఉండరు, కొంతమంది మాట తప్పుతారు, ఇస్తామన్న వాళ్ళు ఇవ్వరు. అదే అది రాయించేసుకుంటున్నారా, కమిట్మెంట్ రాయించేసుకుంటున్నారా? మెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు. నాకు తెలిసిన మట్టికి ఎవరో ఒకళ్ళిద్దరు అగ్రిమెంట్లు కూడా నేను చూశాను నా ఫ్రెండ్ సర్కిల్లో. జెరాక్స్ కాపీని చూశాను, మెన్షన్ చేశారు. ఒక అగ్రిమెంట్లోనే ఏమో నాది కూడా మెన్షన్ చేశారు ఒకప్పుడు. అవునా? ఏంటండి ఇది? అంటే ఇండస్ట్రీ అంటే వ్యభిచారమా? కళాకారులు అనేసి వస్తాం కదా మేము, వ్యభిచారం చేయడానికైతే కాదు కదా. మా అమ్మ బాబులను అయితే వెళ్ళమ్మా వ్యభిచారం చేయాలంటే ఇక్కడ దాకా ఎందుకండి? మా రాజమండ్రిలో చేసుకోవా? రోడ్డు ఎక్కాలంటే ఎంతసేపు అసలు? కళ మీద ప్రేమ, ఒక కళాకారిగా రావాలి, కళ నింపుకోవాలి. ఒక యాక్టర్ని చూసి యాక్టర్గా ఫీల్ అయిపోయి చేసేదే కళాకారుడు, దాన్నే అంటారు. మరి ఏదండి, మమ్మల్ని నిలబెట్టాలి కదా వచ్చిన ఆర్టిస్టుల్లోని చేసుకున్నాను. కానీ కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. ఫోన్ చేస్తా, శిరీష మంచి వేషం ఉందమ్మా చెయ్యి రా. నాకు ఫోన్ కాల్తో వచ్చిన సినిమాలు చేశాను, మంచి పేమెంట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. చాణిక్యుడు చేశాను, వచ్చి చెయ్యమ్మా, ఓకే. ఎవరు పెద్ద పెద్ద విలన్ గారితోనే చేసినప్పుడు, ఆయన బాహుబలిలో మంచి పేరు విలన్, మంచి మంచి వాళ్ళతో చేశాను. ఇప్పుడు అదే శిరీష నన్ను ఎందుకు గుర్తించట్లేదు? రైట్. ఒక ప్రశ్న కొంచెం కఠినంగా ఉండొచ్చు. ఇట్లా అవకాశాల కోసం మీరు ఎంతమందికి లొంగిపోయి ఉంటారు? ఉండొచ్చండి. లొంగకపోయినా లొంగ తీసుకుంటారండి. అవునా? లొంగకపోయినా ఈ అమ్మాయి ఒకటి కావాలనుకుంటుందండి, ఒకటి ఇది బల పెడుతున్నారు. ఇది ఈ అమ్మాయికి ఏదంటే ఇష్టం, ఏం చెయ్యాలి? నా వే అయితే నేను సినిమా ఫ్యాషన్ తోటి వచ్చాను, లొంగిన వాళ్ళకి లొంగిపోయాను, లొంగలేని వాళ్ళకి కొంత అలా అయినా అందరికి మంచి వాళ్ళు చాలామంది అన్నారు ఇండస్ట్రీలో.
చెడ్డవాళ్ళు ఉన్నారు. అందరూ అడగరు కదా, అడిగేవాళ్ళు. నాకు ఫ్యాషన్. కానీ ఇక మీదట వస్తూ ఎవరైతే కొత్త ఆర్టిస్టులు ఉంటారో ఈ లోతుపాట్లు తెలుసుకోవాలి, వచ్చే వాళ్ళకి అందుకని మీకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. మీడియం ఉంటారు, రావాలి, చెయ్యాలి అని. ఒకటి నీకు మంచి క్యారెక్టర్ ఇస్తామా, సపోజ్ హీరోయిన్ రోల్ ఇచ్చేస్తాం, మాకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అడిగిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇచ్చారా? కానీ అవకాశం ఇవ్వకుండా ఉంటారు. ఏ అవకాశం వాడుకుంటేనే ఇస్తున్నారండి అవకాశం. ఇంకేమంటారు, వాడుకుంటేనే ఇస్తున్నారు. అంటే ఈ సమస్య పెద్ద పెద్ద హీరోయిన్లకు కూడా ఉంటుందా? ఏమవ్వాలి, అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి. నా వ్యక్తిగత విషయం అయితే, నా లైఫ్లో జరిగిన విషయం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది వాళ్ళు ఇవ్వకపోవడం అనేది నాకు తెలీదు. ఏమో, బహుశా పొరిగింటి పుల్లకూర ఏదో రుచి అంటారు కదా, మన వాళ్ళకి తెలుగు వాళ్ళు నచ్చట్లేదు, అడిగెళ్ళి తెచ్చేసుకుంటాం. వాళ్ళైతే బహుశా కమిట్ అవుతారేమో, మాకు తెలియదు మీరు ఆ విషయం. మరి ఇంతకు మనలో తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. తీసుకురండి, బయటికి తీసుకురండి. ఒక 10 నెంబర్స్కి లైఫ్ ఇవ్వండి ఆర్టిస్టులకి, చెప్పుకుంటారు. టిక్ టాక్ ఏదో యాప్లు వచ్చినాయి ఇప్పుడు ఫోన్లోనే, ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి మీరు చూస్తున్నా కల్లా వీడియోస్లోని. మీకు వాళ్ళు ఎవరు కనపడట్లేదు ఆర్టిస్ట్గా, లేకపోతే అక్కడే వాళ్ళే కనిపిస్తున్నారా? అంటే కొంచెం తీగలాగా ఉంటే సరిపోతుంది. మన వాళ్ళు ఉంటున్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు కదా తీగలాగా ఉన్నవాళ్ళు. మరి ఏంటండి, వీళ్ళకి ఏదో టాప్ రేంజ్లో ఒక హీరోయిన్లు ఇవ్వక్కర్లేదు, క్యారెక్టర్ ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందుతారు. కొన్ని అప్పుడు ఆర్టిస్ట్ అయితే కొన్ని వేల సర్బర్ ఉండేవారు. హీరోయిన్ అన్నా కొన్ని సంవత్సరాలు నడిచేది. ఇప్పుడు సౌందర్య గారు కానీ మీనా గారు కానీ ఎన్ని సంవత్సరాలు చేశారండి హీరోయిన్గా. ఇప్పుడు వచ్చిన హీరోయిన్స్ అంటే మా అయితే 4 years, 4 సినిమాలు 4 years కూడా వద్దు, మ్యాక్సిమం పూక అంతే, లేకపోతే లేదు. మరి అప్పట్లో ఏంటి, అప్పటికిప్పుడు తేడా ఏంటండి? అప్పుడు వేధింపులు ఉండేవి కాదు, ఆర్టిస్ట్కి గౌరవం ఉండేది. ఆర్టిస్ట్ అంటే ఒక దేవుళ్ళ కింద చూసేవారు. విలేజ్కి వచ్చిన ఒక యాక్టర్ వచ్చిన, సినిమా యాక్టర్ వచ్చింది, వెళ్ళి చూద్దాం అటు. ఇప్పుడు వెళ్ళండి విలేజ్లోకి, ఏదైనా యాక్టర్ ఏదొస్తుందా? వీళ్ళ సినిమా ఆర్టిస్ట్ అంటేనే ఇక్కడ హౌసెస్ రెంట్కి ఇవ్వట్లేదండి. ఇప్పుడు పట్టిన అది మెయిన్ ఒక అదేమంటారు, ఒక దుభిప్రాయమో ఏదో పడిపోయింది, ఒక బ్యాడ్ అన్నది పడిపోయింది. ఎందుకని, మీరు కరెక్ట్గా ఉంటే అవతల వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఆ బ్యాడ్ నేమ్ అన్నది రాదు ఇండస్ట్రీకి. ఓకే, అమ్మాయి హీరోయిన్ అయితే ఎత్తి, ఐటమ్ సాంగ్ అయితే ఎత్తి, గుడ్, బాగా చేసుకుంటారు. వాళ్ళు మనకి డిస్టర్బెన్స్, ఇంకా మన అపార్ట్మెంట్లో ఉండాలి, మన ఫ్లాట్లో ఉండాలని కోరుకుంటారు ఆర్టిస్టులు. ఇప్పుడు ఆర్టిస్టులను ఎవరు ఇవ్వట్లేదు కదండి. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనా? ఇల్లు దొరకని పరిస్థితి? షూర్ అండి. సినిమా ఆర్టిస్ట్ అని చెప్తే ఎవరు ఇవ్వట్లేదండి, ఇవ్వట్లేదు, ఇవ్వమంటున్నారు. మనకుండా వెళ్ళిపోండి అమ్మా. ఎందుకని అంటే అందరూ అలాగే ఉంటారా? ఏదో బ్యాడ్, అసలు ఎవరు ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్కి ఇవ్వడానికి ఏంటి అమ్మా? సినిమా ఫీల్డ్ కంటే ఇవ్వద్దు, ఆర్టిస్ట్గా కూడా కాదు, సినీ ఇండస్ట్రీ అంటేనే రెంట్ దాకా వెళ్ళిపోయారు. సపోజ్ ఏదైనా మనం కారు తీసుకున్నాం అనుకోండి, దానికి లోన్కి ట్రై చేస్తాం, దానికి మీరు ఆర్టిస్టా? నేను ఆర్టిస్ట్ అండి, సారీ మేడం, మాకు ఏదైనా గవర్నమెంట్ ఇది కావాలి అంటున్నారు. ఏంటి ఎందుకనంటే, మీ లైఫ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మాకు తెలియదు మేడం. వాళ్ళే డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేయం, మేమేమో పగలు తీసేస్తాం, మేము యాక్టర్ అయిపోతాం, అన్నేసి వదిలేసుకుని కొంపల్లోంచి ఊడిపోయి పారిపోయి ఇచ్చేసి నాశనం అయిపోయాం. మరి ఆ బ్యాడ్ థింగ్ ఎందుకని? ఇంతమంది పెద్దలు ఉన్నారు ఇండస్ట్రీలోని, మరి ఆ బ్యాడ్ నేమ్ ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది? అదే అంటే ఇండస్ట్రీకి దూరం, అసలు ఇండస్ట్రీకి అవసరం రెంట్కి ఇవ్వకూడదు. నేను ఫేస్ చేశానండి, నాకే 2-3 రెంట్ కోసం వెళ్తే అలాగే అన్నాడు. మా బ్రదర్ తీసుకున్నారు హౌస్, చెప్పుకుంటే సింగిసేట్. ఇండస్ట్రీ అలా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.